స్వాగతం మీ అందరికీ. మీరు చూస్తున్నది ఎస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన శ్రోతలారా, ఈరోజు మనం సింహరాశి వారికి 2025 సెప్టెంబర్ 19 శుక్రవారం నుంచి 22 సోమవారం వరకు వచ్చే 4 రోజుల ప్రత్యేక రాశి ఫలాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఫలాలు కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రమే కాకుండా మన జీవితాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని చూపే ఆధ్యాత్మిక సూచనలుగా కూడా భావించవచ్చు. సింహరాశి అనగానే మనకు గుర్తుకొచ్చేది శక్తి, ధైర్యం, నాయకత్వం. ఈ రాశివారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఎక్కడ ఉన్నా వారు వెలుగులు వెదజల్లే తేజస్సుతో, ఇతరులను ఆకర్షించే వ్యక్తిత్వంతో ఉంటారు. వారి అధిపతి గ్రహం సూర్యుడు కాబట్టి వారు ఎప్పుడూ కాంతివంతంగా, ప్రాముఖ్యమున్న స్థితిలో ఉండాలనుకుంటారు. కానీ మనం బాగా తెలుసుకోవాలి, ప్రతి వెలుగుకి చీకటి కూడా తోడే. అలా జీవితంలో సవాళ్లు లేకుండా ఎదుగుదల జరగదు. గతంలో సింహరాశివారు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. గ్రహస్థితులు కొన్ని రోజుల్లో ఇబ్బందులు తెచ్చినా, ఈ 4 రోజులు శుక్రవారం నుంచి సోమవారం వరకు మీ జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతం ఇవ్వబోతున్నాయి. ఈ రోజుల్లో కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రేమలో, విద్యలో, ఆరోగ్యంలో, ధన సంబంధ విషయాల్లో ఏ మార్పులు వస్తాయన్నది మనం వివరంగా తెలుసుకుందాం. ఈ జాతక ఫలాలను తెలుసుకుంటూ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యం కేవలం భవిష్యత్తు చెప్పడమే కాదు, జీవితంలోని సమస్యలకు మార్గం చూపే ఒక దివ్య దీపం లాంటిది. కష్టాలు వచ్చినా పరిష్కార మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని చూపించేది గ్రహాల శక్తి, దేవుని కృప, మన కర్మ. ప్రియమైన సింహరాశి వారందరికీ ఒక చిన్న ఆధ్యాత్మిక ఆహ్వానం. మనం ప్రారంభించే ముందు అందరం కలిసి ఒకసారి మన హృదయపూర్వకంగా జపిద్దాం. ఓం నరసింహాయ సర్వమంగళప్రదాయ నమః. ఈ మంత్రాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కూడా రాయండి. ఎందుకంటే మీరు రాసిన ప్రతి అక్షరం, మీరు పలికిన ప్రతి మంత్రధ్వని మీ జీవితంలో శక్తి, శాంతి, విజయాలను ప్రసాదిస్తుంది. అందుకే ప్రియమైనవారు, ఈ వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు వినండి. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా ఛానల్ ఎస్ట్రాలజీ టాపిక్కి సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోవద్దు. మీ సబ్స్క్రిప్షన్ మాకు ప్రోత్సాహమే కాకుండా మీకు మరిన్ని జ్యోతిష్య రహస్యాలు, ఆధ్యాత్మిక మార్గదర్శకత అందించడానికి దోహదపడుతుంది. ఇప్పుడు ఆలస్యం లేకుండా సింహరాశి వారికి ఈ 4 రోజుల ప్రత్యేక రాశి ఫలాలను ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. గత అనుభవాలను గుర్తు చేసుకుంటే, సింహరాశివారు ఇటీవల కాలంలో చాలా గ్రహస్థితుల వలన ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నారు. శని తన సంచారంతో మీ జీవితంలో పరీక్షలు తీసుకువచ్చాడు. ఈ శని ప్రభావం వలన మీరు ఎంత కష్టపడ్డా ఫలితాలు ఆలస్యంగా రావడం జరిగింది. మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు రాకపోవడం, మీ మాటలను ఇతరులు పట్టించుకోకపోవడం, మీ ఆలోచనలను తప్పుగా అర్థం చేసుకోవడం వంటి సమస్యలు చోటుచేసుకున్నాయి. ఇది మీలోని సహజమైన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా కొంతకాలం కదిలించింది. అయితే ఈ కష్టాలన్నీ కేవలం మీకు ఒక బలమైన పాఠం నేర్పడానికి మాత్రమే వచ్చినట్లు అనిపిస్తోంది. కుజుని ప్రభావం వలన కుటుంబంలో కొన్ని అసహజమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. చిన్న విషయాలపై పెద్ద గొడవలు, అప్రయత్న వాదనలు, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడంలో విఫలమైన వారితో తలెత్తిన అసంతృప్తి, ఇవన్నీ మీరు గతంలో అనుభవించారు. మీ మనసులో కొన్నిసార్లు ఎవరిమీదనైనా కోపం రాకుండా ఉండేది కాదు. కానీ లోలోపల మీరు ఆ విషయాలను అంగీకరించలేక బాధపడ్డారు. ఇది ఒక భావోద్వేగ యుద్ధంలాంటిది. ఒకవైపు మీరు శాంతిని కోరుకున్నారు, మరోవైపు పరిస్థితులు మిమ్మల్ని అసహనానికి నెడతాయి. ఆర్థిక పరంగా కూడా గతంలో అంత సులభంగా కాలం గడవలేదు. డబ్బు వస్తున్నట్టే కనిపించినా అనవసర ఖర్చులు పెరగడం, అప్పులు తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు కలగడం, పెట్టుబడులు చేసినా అనుకున్న లాభం రాకపోవడం మిన్ను కొంత ఆందోళనకు గురిచేసింది. ఈ సమయంలో మీరు డబ్బు విలువను బాగా అర్థం చేసుకున్నారు. ఒక్కోసారి నిరాశ వచ్చినా లోలోపల మీరు గమనించారే, ఆర్థిక కష్టాలు మీలో మితవ్యయాన్ని నేర్పించాయి. ఇది ఒక ఆధ్యాత్మిక బోధ కూడా. దైవం మనకు అవసరమైనంత మాత్రమే ఇస్తాడు. లోభం పెంచితే మనల్ని పరీక్షిస్తాడు. ఆరోగ్యపరంగా కూడా మీరు గతంలో కొన్ని ఇబ్బందులను అనుభవించారు. నిద్రలేమి, ఒత్తిడి, అలసట, రక్తపోటు వంటి సమస్యలు కొన్ని రోజుల్లో మిమ్మల్ని బలహీనులను చేశాయి.
కానీ ఈ సమస్యలు మిమ్మల్ని ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టేలా చేశాయి. మీరు ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, తేలికపాటి వ్యాయామం చెయ్యడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం వైపు తిరగడం వంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇవి కష్టాల మధ్య పుట్టిన మంచి మార్పులని చెప్పాలి. ప్రేమ మరియు సంబంధాలలో కూడా గతంలో కొంత అసంతృప్తి కనిపించింది. మీ భావాలను నిజాయితీగా వ్యక్తం చేసినా ఎదురువారు వాటిని అర్థం చేసుకోకపోవడం, కొన్నిసార్లు మీపైనే అనవసరమైన ఆరోపణలు రావడం, దూరం పెరగడం వంటి సమస్యలు తలెత్తాయి. ఇవన్నీ మీ హృదయాన్ని బాధించాయి. కాని ఈ బాధ మీలో సహనం పెంచింది. ఒక సంబంధం నిలవాలంటే కేవలం ప్రేమ సరిపోదు, అర్థం చేసుకోవడం, నమ్మకం కూడా అవసరమని మీరు గ్రహించారు. ఈ మొత్తం అనుభవాల వెనుక ఒక దివ్యమైన అర్థం దాగి ఉంది. గ్రహాలు మన జీవితంలో కష్టాలు తెచ్చినప్పుడు అవి మనకు దారి చూపించే శిక్షకుల్లా ఉంటాయి. గతంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, నిరాశలు, ఒత్తిడులు అన్నీ మీకు ఒక బలమైన ఆత్మవిశ్వాసాన్ని, సహనాన్ని, జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే గుణాన్ని ఇచ్చాయి. ఇది ఒక ఆధ్యాత్మిక యాత్రలాంటిది. సింహరాశివారిని సూర్యుడు ధైర్యంతో, శక్తితో నింపినట్లే ఈ గ్రహ అనుభవాలు మిమ్మల్ని మరింత లోతైన వ్యక్తిత్వం కలవారిగా తీర్చిదిద్దాయి. సింహరాశి గురించి చెప్పేటప్పుడు మనకు ముందుగా గుర్తురావాల్సింది దీని అధిపతి గ్రహమైన సూర్యుడు. సూర్యుడు అనగా కాంతి, తేజస్సు, శక్తి, ప్రభావం, ధైర్యం, ప్రేరణ, సృష్టిశక్తి. సూర్యుడు లేకపోతే జీవితం లేదు, వెలుగు లేదు, ధైర్యం లేదు, మార్గం లేదు. అలాంటి శక్తివంతమైన సూర్యుడు సింహరాశివారికి సహజాధిపతిగా ఉండటం ఒక అద్భుతమైన వరం. అందువల్ల ఈ రాశిలో పుట్టినవారు ఎప్పుడూ వెలుగులు వెదజల్లే తేజస్సుతో కనిపిస్తారు. వారు ఎక్కడ ఉన్నా వారి ఉనికిని అందరూ గుర్తించక మానరు. వారు మౌనంగా ఉన్నా వారి కళ్లలోని కాంతి, వారి వ్యక్తిత్వంలోని ధైర్యం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇది సూర్యుని కరుణ మాత్రమే. సూర్యుడు ఎప్పుడూ మధ్యలో వెలుగులు పంచుతున్నట్లే సింహరాశివారు కూడా ఎప్పుడూ జీవితంలో కేంద్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు. వారిలో నాయకత్వ లక్షణాలు సహజసిద్ధంగా వస్తాయి. ఎవరు చెప్పకపోయినా వారే ముందుకు వచ్చి దారితీస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. వారి వాక్చాతుర్యం, వారి ధైర్యం వారిని బలంగా నిలబెడతాయి. సూర్యుడు ఇచ్చిన ఈ శక్తి వలన వారు కష్టాలను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయరు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారిలోని ఆత్మవిశ్వాసం వారిని నిలబెడుతుంది. ఈ ఆత్మవిశ్వాసమే వారిని నాయకులుగా, ప్రేరణమూలాలుగా మారుస్తుంది. సూర్యుడు తేజస్సుతో పాటు క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతను కూడా ప్రసాదిస్తాడు. అందుకే సింహరాశివారు ఒకసారి ఏ పని మొదలుపెడితే దాన్ని సగం దారిలో వదిలేయరు. దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. వారిలో ఉండే అగ్నిశక్తి, కాంతిశక్తి వారిని ఇతరుల కంటే ముందుకు నడిపిస్తుంది. అయితే సూర్యుడు అధిపతిగా ఉండడంతో కొన్నిసార్లు అహంకారం, గర్వం కూడా వారి వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. వెలుగుతో పాటు వేడి కూడా ఉంటుందన్నట్టే సూర్యుని శక్తితో పాటు ఒక కఠినత కూడా వారి స్వభావంలో ఉంటుంది. కాని ఈ కఠినతను నియంత్రించడం నేర్చుకున్నప్పుడు వారి జీవితం ఒక వెలుగుల వేదికగా మారుతుంది. మనిషి జీవితంలో శక్తి ఉంటేనే ఎదుగుదల జరుగుతుంది. ఆ శక్తి ఎప్పుడూ సరైన మార్గంలో ఉండాలంటే ఆ శక్తిని నియంత్రించగలగాలి. సూర్యుడు కాంతి ప్రసాదించడంతో పాటు క్రమశిక్షణ నేర్పినట్లే సింహరాశివారు కూడా తమ శక్తిని సానుకూల దిశలో ఉపయోగించగలిగితే విజయాలు వారి వెంట వస్తాయి. వారు ఎక్కడికి వెళ్ళినా అందరినీ ఆకర్షించే గుణం వారిలో ఉంటుంది. వారు ఒక సమూహంలో ఉంటే అక్కడి వాతావరణం మారిపోతుంది. ఎందుకంటే వారి ధైర్యం, వారి నిబద్ధత, వారి వెలుగు అందరినీ ప్రభావితం చేస్తుంది. సూర్యుడు అనేది జీవానికి మూలం. అలా సింహరాశివారు కూడా తమ కుటుంబానికి, తమ సమాజానికి ఒక శక్తిమూలమవుతారు. వారు తమ కుటుంబంలో కేవలం ఒక సభ్యులే కాదు, ఒక మార్గదర్శకులు, ఒక బలమైన ఆధారం. వారి మాటల్లోనే విశ్వాసం ఉంటుంది, వారి నిర్ణయాలల్లోనే ధైర్యం ఉంటుంది. వారు ఏదైనా పని చేపట్టినప్పుడు ఇతరులు వారిని అనుసరిస్తారు. ఈ లక్షణం సూర్యుని వరంగా మాత్రమే చెప్పుకోవాలి. ఈ విధంగా సూర్యుని ఆధిపత్యం సింహరాశివారికి ఒక గొప్ప శక్తి. ఇది కేవలం జ్యోతిష్యశాస్త్రపరమైన అంశం మాత్రమే కాదు, జీవితంలో ఒక ఆధ్యాత్మిక సందేశం కూడా. వెలుగుల్లాంటి మనస్సు, ధైర్యం, నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన వారే జీవితంలో ముందుకు వెళ్తారు. అందుకే సూర్యుడు సింహరాశివారిని ఎప్పుడూ ఒక తేజోవంతమైన వ్యక్తులుగా నిలబెడతాడు. 2025 సెప్టెంబర్ 19 నుండి 22 వరకు సింహరాశివారికి గ్రహచారాలు ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపించబోతున్నాయి.
ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త దిశను సూచించే అవకాశం కలిగి ఉంది. దృక్పంచాంగం ప్రకారం ఈ 4 రోజులలో చంద్రుడు తులరాశి నుండి వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. చంద్రుడు మన మనసుకు, భావోద్వేగాలకు ప్రతీక. కాబట్టి ఈ రోజుల్లో మీ మనసు కొన్నిసార్లు ప్రశాంతంగా, కొన్నిసార్లు ఆందోళనతో కదలాడుతుంది. మీరు మీ భావాలను కంట్రోల్ చేసుకోవడంలో విజయవంతమవ్వాలి. తులరాశిలో ఉన్నప్పుడు సంబంధాలలో సౌఖ్యం పెరుగుతుంది. వృశ్చిక రాశిలోకి ప్రవేశించే సమయానికి కొంత సవాళ్లు వస్తాయి, కానీ ఈ సవాళ్లు మీలో సహనం పెంచుతాయి. సూర్యుడు కన్యారాశిలో ఉండటం వలన ఈ వారంలో మీరు చేసే పనులన్నీ ప్రణాళికాబద్ధంగా సాగుతాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం లోతైన ఆలోచనలతో ఉంటుంది. సింహరాశి వారికి ఇది ఒక శుభకారకం, ఎందుకంటే సూర్యుడు మీ అధిపతి గ్రహం. అతను కన్యారాశిలో ఉండటం వలన మీరు వివరాలకు ప్రాధాన్యత ఇస్తారు, పనులను మరింత చక్కగా నిర్వహిస్తారు. సాధారణంగా మీరు వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటారు, కానీ ఈ కాలంలో మీరు మరింత జాగ్రత్తగా, క్రమపద్ధతిలో ఆలోచిస్తారు. ఇది మీ జీవితంలో పెద్ద తప్పిదాలను నివారించేలా చేస్తుంది. శుక్రుడు ఈ రోజుల్లో సింహరాశి సమీపంలో ఉండటం వలన మీ వ్యక్తిగత జీవితంలో, ప్రేమ సంబంధాలలో, కళాత్మక ఆలోచనలలో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాడు. మీరు మీ భాగస్వామితో సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపుతారు. కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనాలనే కోరిక కలుగుతుంది. శుక్రుని ఈ ప్రభావం మీ హృదయంలో ఆనందాన్ని నింపుతుంది. కానీ శుక్రుడు కొన్నిసార్లు అతి ఖర్చు చేయించే స్వభావం కలిగి ఉంటాడు. అందువల్ల మీరు డబ్బు ఖర్చుపై జాగ్రత్త వహించాలి. ప్రేమలో, సంబంధాలలో పరస్పర నమ్మకం పెంపొందించడం ద్వారా మీరు ఈ ప్రభావాన్ని శుభప్రదంగా మార్చుకోగలుగుతారు. బుధుడు కన్యారాశిలో ఉండటం వలన మీ వాక్చాతుర్యం, మీ ఆలోచనా శక్తి మరింత బలపడుతుంది. ఈ రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక తేటతెల్లత ఉంటుంది. మీరు ఇతరులను సులభంగా ఒప్పించగలరు. ఉద్యోగం, వ్యాపారం, చదువు వంటి రంగాల్లో ఈ వాక్చాతుర్యం మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. మీరు చర్చలు, సమావేశాలు, లావాదేవీలు అన్నింటిలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. బుధుడు కన్యాలో ఉండటం వలన మీరు మీ పనులను క్రమంగా సమయపాలనతో పూర్తి చేస్తారు. కుజుడు కుంభరాశిలో ఉండటం వలన భాగస్వామ్య సంబంధాలలో కొంత ఉద్రిక్తత రావచ్చు. వ్యాపార భాగస్వాములు, దాంపత్య జీవితంలో ఉన్నవారితో కొన్ని విభేదాలు చోటు చేసుకోవచ్చు. మీరు కఠినంగా వ్యవహరిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి. కాబట్టి మీరు సహనంతో సమతుల్యంగా స్పందించడం చాలా అవసరం. కుజుడు శక్తి, ధైర్యం ఇస్తాడు, కానీ ఆ శక్తిని తప్పుగా ఉపయోగిస్తే వాదనలు, గొడవలు వస్తాయి. మీరు ఈ శక్తిని సానుకూల దిశలోకి మళ్లిస్తే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. శని మకర రాశిలో తన ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాడు. ఇది మీ పని ప్రదేశంలో కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. పై అధికారుల నుండి ఎక్కువ అంచనాలు ఉండవచ్చు. మీరు కష్టపడి పని చెయ్యాలి. ఆలస్యాలు తలెత్తినా నిరుత్సాహపడకండి. ఈ కాలం మీకు సహనం నేర్పుతుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది, కానీ అది సమయానికి ఆలస్యంగా రావచ్చు. శని మీ జీవితంలో క్రమశిక్షణ, సహనం నేర్పే గురువులాంటివాడు, కాబట్టి ఈ ప్రభావాన్ని ఓర్పుతో స్వీకరించాలి. రాహువు మరియు కేతువు తమ స్థానాలు వలన మీలో కొంత ఆందోళన, అనవసర భయాలను కలిగించవచ్చు. ముఖ్యంగా రాహువు మీ ఆలోచనలను మబ్బులా కమ్మేస్తాడు. కానీ మీరు ఆందోళన చెందకుండా దైవస్మరణలో ఉండటం వలన ఈ ప్రభావం తగ్గుతుంది. కేతువు ఆధ్యాత్మికత వైపు మిమ్మల్ని నెడతాడు. కాబట్టి ఈ కాలంలో మీరు భక్తి మార్గంలో అడుగులు వేయడం మంచిది. ఇది మీ మనసుకు శాంతి కలిగిస్తుంది. ఈ గ్రహచారాల అన్నింటి ప్రభావం కలిపి చూస్తే ఈ 4 రోజులు సింహరాశి వారికి ఒక మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. మీరు పనుల్లో, సంబంధాల్లో మంచి ఫలితాలను పొందుతారు, కానీ కొన్ని చోట్ల సహనం ప్రదర్శించాలి. కుటుంబంలో శాంతి కోసం మీరు మరింత శ్రద్ధ చూపాలి. ఆరోగ్యంపై చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం. డబ్బు ఖర్చుపై నియంత్రణ అవసరం. ఈ సమయాన్ని మీరు ఒక పాఠంలా స్వీకరిస్తే మీ జీవితంలో ఇది ఒక శుభప్రదమైన దశగా నిలుస్తుంది. సింహరాశిలో సహజంగా ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈ రోజుల్లో మీకు బలంగా నిలుస్తాయి. మీరు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నా వాటిని అధిగమించే శక్తి మీలో ఉంది. గ్రహచారాలు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాయి, కానీ సూర్యుని శక్తితో నిండిన సింహరాశి వారికి ఈ పరీక్షలు విజయాలకు దారితీస్తాయి. కాబట్టి మీరు ఈ 4 రోజులను ఒక ఆధ్యాత్మిక సాధన కాలంలా భావించి సహనం, ధైర్యం, దైవస్మరణతో గడిపితే మీ జీవితంలో వెలుగు మరింత ప్రకాశిస్తుంది. కుటుంబ జీవితం ప్రతి మనిషి జీవితానికి హృదయ స్పందన వంటిది. సింహరాశివారు సాధారణంగా కుటుంబంలో ఒక నాయకుడిలా, బలమైన స్తంభంలా ఉంటారు. వారు లేకుండా కుటుంబం అసంపూర్ణంగా అనిపిస్తుంది. కానీ గ్రహస్థితుల ప్రభావం వలన ఈ 4 రోజుల కాలంలో కుటుంబంలో కొంత ఉద్రిక్తత, చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
ముఖ్యంగా శుక్రవారం, శనివారం రోజుల్లో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. మీరు చెప్పిన మాటలు సరైన ఉద్దేశంతో ఉన్నప్పటికీ అవి కఠినంగా అనిపించవచ్చు. ఇది కుటుంబ సభ్యుల్లో కొంత అసహనాన్ని కలిగిస్తుంది. ఇలాంటి సందర్భాలలో మీరు సింహరాశివారు కాబట్టి సహజంగా వచ్చే ఆధిపత్య భావనను తగ్గించుకోవాలి. బలంగా కాకుండా మృదువుగా మాట్లాడటం, ఇతరుల మనసును అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమైంది. కుటుంబంలో తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో లేదా పిల్లలతో చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారకుండా చూసుకోవాలి. ఈ కాలంలో ఒకరిపై ఒకరికి అనుమానాలు రావచ్చు. ఈ అనుమానాలను మీరు సహనం మరియు ప్రేమతో తొలగించాలి. ఆదివారం, సోమవారం రోజులు కుటుంబ సౌఖ్యం పెరిగే రోజులు. మీరు ఇంట్లో చిన్న పూజలు చేయడం, కుటుంబ సభ్యులను కలిసి భోజనం చేయించటం, సరదాగా సమయం గడపడం వంటి చర్యలు తీసుకుంటే శాంతి, ఆనందం తిరిగి వస్తాయి. ఈ సమయంలో ముఖ్యంగా మీ భాగస్వానికి ప్రేమతో మద్దతుగా నిలబడటం చాలా అవసరం. ఎందుకంటే మీ ప్రోత్సాహం వారికే శక్తి. కుటుంబ సమస్యలకు ఒక ప్రధాన కారణం డబ్బు లేదా ఆర్థిక వ్యవహారాలు కూడా కావచ్చు. ఖర్చులు పెరగటం వలన చిన్న చిన్న మాటలు తలెత్తవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా మాట్లాడితే, ప్రణాళికాబద్ధంగా ఆర్థిక విషయాలను చర్చిస్తే సమస్యలు తగ్గుతాయి. ఈ సమయంలో మీరు మీలో ఉండే అహంకారాన్ని విడిచిపెట్టి శాంతి కోసం ప్రయత్నిస్తే కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. సింహరాశివారికి ఉన్న సహజమైన సూర్యుని తేజస్సు, ఆత్మవిశ్వాసం కుటుంబానికి ఒక మార్గదర్శక కాంతిగా నిలుస్తుంది. ఆరోగ్యపరంగా గతంలో మీరు అనుభవించిన కొన్ని ఇబ్బందులు ఈ వారంలో కూడా కొంతవరకు కొనసాగవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, రక్తపోటు సంబంధ సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు. శుక్రవారం, సోమవారం రోజుల్లో మీరు శారీరక అలసటను ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంది. ఈ సందర్భంలో మీరు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. సింహరాశివారికి ఉన్న సహజమైన శక్తి కొన్నిసార్లు వాళ్ళని ఎక్కువగా పనిచేయించేలా చేస్తుంది. కానీ శరీరం కూడా విశ్రాంతి కోరుతోంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆరోగ్య సమస్యలను నివారించటానికి ఈ కాలంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సులభమైనవే కానీ ప్రభావవంతమైనవే. ఉదయం సూర్య నమస్కారాలు చేయటం, శ్వాస వ్యాయామాలు, ధ్యానం మీ మనసుకు శాంతి ఇస్తాయి. ఆహారంలో ఎక్కువగా మసాలాలు, వేయించిన పదార్థాలను తగ్గించి తేలికపాటి పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. ఈ రోజుల్లో నీటిని ఎక్కువగా తాగడం, సమయానికి నిద్రపోవడం చాలా అవసరం. మీ మనసుకు శాంతి లేకపోతే శరీరం కూడా బలహీనమవుతుంది. కాబట్టి మీరు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తే, ఉదాహరణకు నరసింహస్వామిని స్మరించటం, చిన్న మంత్రజపం చేయటం మీ ఆరోగ్యానికి కూడా ఉపశమనం ఇస్తుంది. కుటుంబము మరియు ఆరోగ్యమనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇంట్లో శాంతి లేకపోతే మనసు అశాంతిగా ఉంటుంది. అది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే శరీరం బలహీనమైతే మనసు కూడా ప్రశాంతంగా ఉండదు. అది కుటుంబ బంధాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ రెండు అంశాలను మీరు సమతుల్యంగా ఉంచుకోవాలి. ఈ కాలంలో గ్రహాలు మీను పరీక్షిస్తున్నప్పటికీ మీ సహనం, ప్రేమ, దైవస్మరణ వీటన్నింటినీ సానుకూలంగా మార్చగలుగుతాయి. సింహరాశివారు సాధారణంగా శక్తివంతమైనవారు. కానీ శక్తి మాత్రమే సరిపోదు. దానితో పాటు సహనం, ప్రేమ, అర్థం చేసుకునే గుణం కూడా అవసరం. మీరు ఈ కాలంలో ఇవి పాటిస్తే కుటుంబ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా నియంత్రణలోకి వస్తాయి. సూర్యుని ప్రభావంతో మీలో ఉన్న తేజస్సు మళ్లీ ప్రకాశిస్తుంది. ఈ ప్రకాశం కేవలం మీకే కాకుండా మీ కుటుంబానికి కూడా ఆనందం, శాంతి, సౌఖ్యాన్ని అందిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపార జీవితం సింహరాశివారికి ఎప్పుడూ ఒక ప్రధానమైన అడ్డుగోడ వంటిది. వారు సహజంగా నాయకత్వం వహించే స్వభావం కలిగినవారు కాబట్టి తమ పని లేదా వ్యాపారంలో ఎప్పుడూ ముందు నిలబడి దారితీసే వ్యక్తులు. అయితే ఈ 4 రోజుల కాలంలో గ్రహస్థితులు మీ వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి, కొన్ని అనుకోని ఆటంకాలను తెచ్చే అవకాశముంది. శుక్రవారం, శనివారం రోజుల్లో మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. మీ సహోద్యోగులు లేదా పై అధికారులు మీ కృషిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. కొన్నిసార్లు మీరు చెప్పే అభిప్రాయాలు నిర్లక్ష్యం చేయబడినట్లు అనిపించవచ్చు. ఇలాంటి సందర్భాలలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే సింహరాశివారికి సహజంగా ఉన్న సూర్యుని కాంతిలాంటి శక్తి అడ్డంకులను అధిగమించే శక్తిని ఇస్తుంది. మీ వ్యాపారంలో కూడా కొంత వెనుకడుగు అనిపించవచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు లేదా కాంట్రాక్టుల విషయంలో అనవసరమైన ఆలస్యాలు ఎదురుకావచ్చు. మీరు పెట్టిన డబ్బు తిరిగి రావడంలో కొంత సమయం పట్టవచ్చు. కొత్త ఒప్పందాలు ఈ కాలంలో పెద్దగా లాభాన్ని ఇవ్వకపోయినా సహనం పాటించి
జాగ్రత్తగా ముందుకు సాగితే మీరు నష్టాలను తప్పించగలుగుతారు. ఆదివారం, సోమవారం రోజులు మాత్రం మీకు క్రమంగా అనుకూలంగా మారతాయి. మీ కృషికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. చిన్న విజయాలు మీ మనసుకు ధైర్యమిస్తాయి. ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగితే అడ్డంకులు తగ్గుతాయి. సింహరాశివారు తమ పని విషయంలో ఎప్పుడూ గర్వంగా ఉండానని కోరుకుంటారు. కాని ఈ కాలంలో మీరు వినయం, సహనం చూపించడం ఎంతో అవసరం. పై అధికారుల మాటలను శ్రద్ధగా వింటే, మీ సహోద్యోగులతో కలిసి పనిచేస్తే విజయాన్ని సులభంగా పొందగలుగుతారు. మీ స్వభావంలో ఉన్న కఠినత కొన్నిసార్లు ఇతరులను దూరం చేయవచ్చు. కాబట్టి మీరు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే మీకున్న ప్రతిభను అందరూ అంగీకరిస్తారు. వ్యాపారంలో కూడా మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కంటే ఇప్పటికే ఉన్న పనిని బలంగా కొనసాగించడమే మంచిది. ఆర్థికపరంగా ఈ కాలం కొంత కష్టంగా అనిపించవచ్చు. అనుకోని ఖర్చులు రావచ్చు. కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెరగడం వల్ల మీరు ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. కొందరికి అప్పుల సమస్య కూడా తలెత్తవచ్చు. కాని ఇది శాశ్వతం కాదు. ఆదివారం తరువాత మీకు కొత్త మార్గాలు కనబడతాయి. ఒక స్నేహితుడు లేదా బంధువు నుండి సహాయం లభించవచ్చు. అలాగే మీరు గతంలో చేసిన కృషి ఫలించి కొంత డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సింహరాశివారు డబ్బును ఆడంబరంగా ఖర్చు చేసే స్వభావం కలిగినవారు. కాని ఈ కాలంలో ఆ స్వభావాన్ని తగ్గించుకోవాలి. ఆదా చేయడం, అవసరం లేని ఖర్చులను నివారించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చు. మీరు వ్యాపారం చేసేవారైతే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకుంటే నష్టాలు కలగవచ్చు. మీరు ఉద్యోగం చేస్తున్నవారైతే అదనపు పనులు లేదా సైడ్ ఇన్కమ్ లాంటి అవకాశాలను పరిశీలించడం మంచిది. ఇది మీకు కొంత ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీరు ఆధ్యాత్మికతను కూడా ఆశ్రయించాలి. ప్రతి ఉదయం నరసింహస్వామిని స్మరించి ఓం నరసింహాయ సర్వమంగళప్రదాయ నమః మంత్రాన్ని జపిస్తే మీలో ధైర్యం పెరుగుతుంది. ఈ మంత్రం మీ మనసుకు శాంతి ఇవ్వడమే కాకుండా అడ్డంకులను తొలగించే శక్తిని కూడా ఇస్తుంది. మీకు ఎదురయ్యే ఆర్థిక కష్టాలు క్రమంగా సులభమవుతాయి. ఈ 4 రోజులు సింహరాశి వారికి ఒక పరీక్ష వంటివి. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలు మీ శక్తిని పరీక్షిస్తాయి. డబ్బు విషయంలో ఎదురయ్యే సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. కాని మీరు సహనం, ప్రణాళిక, దైవస్మరణ కలిపి ముందుకు సాగితే ఈ కష్టాలు తాత్కాలికమని అర్థమవుతుంది. సింహరాశివారికి సూర్యుని కాంతిలాంటి ఆత్మవిశ్వాసం ఎప్పుడూ ఉంటుంది. అదే మీకు మార్గదర్శనం చేస్తుంది. విద్యార్థుల జీవితం ఎప్పుడూ కష్టసాధ్యమైన మార్గంలోనే ముందుకు సాగుతుంది. సింహరాశి విద్యార్థులు సహజంగా ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కలిగినవారే అయినా ఈ 4 రోజుల కాలంలో చదువులపై దృష్టి కేంద్రీకరించడంలో కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు. శుక్రవారం, శనివారం రోజుల్లో మనసు చదువులో లాగిపడక బయట డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండవచ్చు. స్నేహితులతో గడపాలనే కోరిక, ఫోన్, సోషల్ మీడియా ఆకర్షణ వల్ల సమయం వృధా కావచ్చు. ఇది మీలో ఆత్మవిశ్వాసం తగ్గించవచ్చు. ఆదివారం, సోమవారం రోజుల్లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి. మీరు కోల్పోయిన సమయాన్ని తిరిగి పట్టుకోవాలని అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే కష్టమైన పాఠాలు కూడా సులభంగా అర్థమవుతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శ్రద్ధ పెట్టకపోతే కొంత ఇబ్బంది అనిపించవచ్చు. ముఖ్యంగా గణితం, సైన్స్ వంటి సబ్జెక్ట్స్లో కాన్సంట్రేషన్ లోపిస్తుంది. మీరు ఒకేసారి ఎక్కువ చదవాలని ప్రయత్నిస్తే ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న ఇంటర్వెల్స్ తీసుకుంటూ ఒకేసారి తక్కువ పాఠాలను లోతుగా అర్థం చేసుకోవడం మంచిది. సింహరాశివారికి సహజంగా ఉన్న సృజనాత్మకత, ఆకర్షణ శక్తి చదువులలో కూడా మీకు సహాయపడుతుంది. మీరు చదివిన విషయాలను గట్టిగా చదవడం, ఇతరులకు చెప్పడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ కాలంలో తల్లిదండ్రుల ఆశలు కూడా విద్యార్థులపై కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. మీరు కోరుకున్న ఫలితాలు వెంటనే రాకపోతే నిరాశకు లోనవవద్దు. సహనం పాటించి క్రమశిక్షణతో చదివితే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఈ సమయంలో నరసింహస్వామిని ప్రార్థించడం, ప్రతి ఉదయం 11 సార్లు ఓం నరసింహాయ సర్వమంగళప్రదాయ నమః మంత్రం జపించడం చదువులలో వచ్చే అడ్డంకులను తొలగిస్తుంది. ఇది మీకు కాన్సంట్రేషన్, మెమరీ పవర్ పెరగడానికి సహాయపడుతుంది. ప్రేమ జీవితం గురించి చెప్పుకుంటే సింహరాశివారు సహజంగానే గుండెల్లో ఉన్నది నేరుగా చెప్పే స్వభావం కలిగినవారు. వారు ప్రేమలో కూడా నిజాయితీ, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కాని ఈ కాలంలో గ్రహస్థితులు మీ ప్రేమ జీవితంలో కొంత ఒత్తిడిని తెచ్చే అవకాశముంది.
శుక్రవారం శనివారం రోజుల్లో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా తలెత్తే అవకాశముంది. మీరు చెప్పిన మాటలను భాగస్వామి తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఈ సమయంలో మీరు అహంకారం చూపకుండా సహనంతో మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు. ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యం. సింహరాశివారు సహజంగా పొసెసివ్గా ఉండే స్వభావం కలిగినవారు. ఇది భాగస్వామికి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి మీరు వారిని స్వేచ్ఛగా ఉండనివ్వాలి, వారిని అర్థం చేసుకోవాలి. ఆదివారం సోమవారం రోజులు ప్రేమ సంబంధాలు క్రమంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం, గత విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగడం వల్ల బంధం బలపడుతుంది. వివాహితులైన వారు కూడా ఈ రోజుల్లో జీవిత భాగస్వామితో కొన్ని చిన్న విభేదాలను ఎదుర్కొనే అవకాశముంది. కానీ మీరు వారిని ప్రేమతో అర్థం చేసుకుంటే, వారి భావాలను గౌరవిస్తే సంబంధం మళ్లీ మధురంగా మారుతుంది. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు, అది ఒక విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మీరు నిలబెట్టుకుంటే మీ సంబంధం మరింత బలంగా ఉంటుంది. ప్రేమ సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరు దైవస్మరణను కూడా ఆశ్రయించాలి. నరసింహస్వామి అనగానే మనకు రక్షకుడి రూపం గుర్తువస్తుంది. ఆయనను ప్రార్థించడం ద్వారా మనసులోని కోపం, అసహనం తొలగిపోతాయి. మీరు భాగస్వామితో కోపంగా మాట్లాడకుండా శాంతితో వ్యవహరించే శక్తి లభిస్తుంది. ప్రతిరోజూ ఒక్కసారైనా మీ భాగస్వామితో కలిసి నరసింహమంత్రాన్ని జపిస్తే మీ బంధం మరింత పవిత్రంగా మారుతుంది. విద్యార్థుల చదువుల సమస్యలు, ప్రేమలోని సమస్యలు ఇవన్నీ జీవితంలో సహజమే. కానీ ఈ సమస్యలను మీరు సహనం, ప్రణాళిక, దైవస్మరణతో అధిగమిస్తే అవి మీకు బలమైన పాఠాలను నేర్పుతాయి. సింహరాశివారికి ఉన్న ఆత్మవిశ్వాసం, ధైర్యం, సూర్యుని శక్తి ఇవన్నీ కలిపి ఈ కాలాన్ని మీరు విజయవంతంగా దాటేలా చేస్తాయి. ప్రతి కష్టంలోనూ ఒక శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణను అర్థం చేసుకుంటే భవిష్యత్తు మరింత ప్రకాశితమవుతుంది. సింహరాశివారికి దేవతలలో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది శ్రీలక్ష్మీ నరసింహస్వామితోనే. నరసింహస్వామి అనగానే మన కళ్ల ముందుకు వచ్చే రూపం శక్తి, కరుణ, రక్షణల సమ్మిళితమైన మహామూర్తి. భక్తుని కోసం తానెంతటి రూపానికైనా దిగివచ్చే దయామూర్తి. సింహరాశివారికి అధిపతి అయిన సూర్యుడు తేజస్సు, ధైర్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అదే తేజస్సును మరింత బలంగా నిలబెట్టేది నరసింహస్వామి ఆశీర్వాదమే. సింహరాశివారు జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, విభేదాలు, ఆటంకాలను అధిగమించడానికి ఈ దేవుని అనుగ్రహం తప్పనిసరి అని శాస్త్రాలు చెబుతున్నాయి. మనిషి జీవితంలో ఎన్నో సవాళ్లు వస్తాయి. వాటిలో కొన్నిటికి మన బలం సరిపోతుంది, కానీ మరికొన్నిటికి దైవానుగ్రహం తప్పనిసరి అవుతుంది. నరసింహస్వామి భక్తుణ్ణి పిలుపు విని క్షణాల్లో ప్రత్యక్షమై రక్షించిన చరిత్ర మనకు తెలిసిందే. భక్త ప్రహ్లాదుడి కోసం హిరణ్యకశిపుడి అహంకారాన్ని ఛిద్రం చేసి సత్యాన్ని నిలబెట్టిన నరసింహస్వామి నేటికీ భక్తుల హృదయంలో అదే ధైర్యాన్ని నింపుతున్నారు. సింహరాశివారు తమలో సహజంగా నాయకత్వ గుణం, ధైర్యం కలిగినవారు. కాని ఈ గుణాలను సద్వినియోగం చేయడానికి నరసింహస్వామి అనుగ్రహం ఉండాలి. ఆయన ఆశీర్వాదం ఉంటేనే ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకుండా, ధైర్యం అహంకార దర్పంగా మారకుండా నియంత్రణలో ఉంటాయి. సింహరాశివారు అనుభవించే కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, వ్యాపారంలో ఆటంకాలు, డబ్బు కొరత ఇవన్నీ నరసింహస్వామిని స్మరించినప్పుడు క్రమంగా సానుకూలంగా మారతాయి. ఎందుకంటే ఆయన అనుగ్రహం అనేది కేవలం రక్షణ మాత్రమే కాదు, మార్గదర్శకం కూడా. ఒక వ్యక్తి మానసిక శక్తి తగ్గిపోతే, శారీరకంగా బలహీనత వస్తే ఆయన కేవలం శత్రువుల నుంచి రక్షించడమే కాదు, అంతర్గతంగా ధైర్యాన్ని కూడా కలిగిస్తాడు. సింహరాశివారు తరచుగా మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు. కాని ఆయనను ఆరాధించినప్పుడు ఆ ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. నరసింహస్వామి అనుగ్రహం ఆర్థిక విషయంలో కూడా సహాయం చేస్తుంది. వ్యాపారం లేదా ఉద్యోగంలో అడ్డంకులు ఎదురైనప్పుడు ఆయన మంత్రాన్ని జపిస్తే మనసు ప్రశాంతమవుతుంది. ఆలోచనలలో స్పష్టత వస్తుంది. ఈ స్పష్టతతో మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులు కూడా ఆయనను ప్రార్థిస్తే కాన్సంట్రేషన్ పెరుగుతుంది, జ్ఞాపకశక్తి బలపడుతుంది. ప్రేమలో సమస్యలు ఎదుర్కొనేవారు కూడా ఆయనను స్మరించినప్పుడు అహంకారం తగ్గిపోతుంది, ప్రేమ మరింత పవిత్రమవుతుంది.
సింహరాశివారికి లక్ష్మీ నరసింహస్వామి కేవలం రక్షకుడు మాత్రమే కాదు, విజయానికి ఆధారం కూడా. లక్ష్మీదేవి కరుణతో కలిసిన నరసింహస్వామి భక్తునికి ఐశ్వర్యం, ధనం, సుఖసమృద్ధి అందిస్తాడు. సింహరాశివారు సహజంగానే కొంత ఆడంబరంగా జీవించాలనుకునే స్వభావం కలిగినవారు. ఈ ఆడంబరాన్ని నిలబెట్టడానికి స్థిరమైన ఆర్థిక స్థితి అవసరం. అది నరసింహస్వామి కరుణతోనే లభిస్తుంది. ఆయన అనుగ్రహం ఉంటే అనుకోని అప్పులు తగ్గిపోతాయి, ఆర్థిక స్థిరత్వం వస్తుంది, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ఆయనకు నైవేద్యం సమర్పించి ధ్యానం చేస్తే మీలోని అశాంతి తొలగిపోతుంది. ఈ కాలంలో ముఖ్యంగా మీరు జపించవలసిన మంత్రం ఓం నరసింహాయ సర్వమంగళప్రదాయ నమః. ఈ మంత్రం జపం చేయడం ద్వారా మీరు మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్లుగా అనుభూతి చెందుతారు. ప్రతిరోజూ కనీసం 11 సార్లైనా ఈ మంత్రాన్ని జపించండి. మీరు ఎక్కువ సమయం కేటాయించగలిగితే 108 సార్లు జపించడం అత్యంత శ్రేయస్కరం. ఈ మంత్రం మీలో భయం తొలగించి ధైర్యాన్ని నింపుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం కనబడుతుంది. సింహరాశివారు ఏ కష్టాన్ని ఎదుర్కొన్నా వెనకడుగు వేయకుండా నిలబడే స్వభావం కలిగినవారు. కానీ మనిషి ధైర్యానికి దేవుడి ఆశీర్వాదం కలిస్తేనే విజయాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. కాబట్టి ఈ 4 రోజులు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ నరసింహస్వామిని స్మరించడం, ఆయనను ఆశ్రయించడం మీ జీవితంలో శాంతి, సుఖం, విజయాన్ని స్థిరంగా నిలబెడుతుంది. ఆయన ఆశీర్వాదం మీ ఆత్మవిశ్వాసాన్ని శక్తివంతం చేస్తుంది, మీ జీవితంలో ప్రతి అడుగులోనూ ప్రకాశవంతమైన మార్గం చూపిస్తుంది. ప్రియమైన సింహరాశి మిత్రులారా, ఈ రోజు నుంచి వచ్చే 4 రోజుల వరకు గ్రహస్థితులు, వాటి ప్రభావాలు, కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, విద్య, ప్రేమ అన్నీ మీ జీవితంలో ఎలా మార్పులు తీసుకువస్తాయో మనం వివరంగా తెలుసుకున్నాం. కష్టాలు వచ్చినా అవి శాశ్వతం కాదు, సవాళ్లు ఎదురైనా అవి మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చిన పాఠాలు మాత్రమే. సింహరాశివారికి సహజంగా ఉన్న ఆత్మవిశ్వాసం, ధైర్యం, తేజస్సు ఇవన్నీ మీకు మార్గదర్శక కాంతుల్లా ఉంటాయి. ఆ కాంతి ఎప్పటికీ వెలిగిపోతూ ఉండేందుకు లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తప్పనిసరి. ప్రతిరోజూ కొద్దిసేపు అయినా ఆయనను స్మరించి ఓం నరసింహాయ సర్వమంగళప్రదాయ నమః మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం మీకు శాంతి, శక్తి, విజయాన్ని అందిస్తుంది. మీలోని భయం తొలగించి ధైర్యాన్ని నింపుతుంది. మీ కుటుంబానికి ఆనందాన్ని, మీ ఆరోగ్యానికి బలాన్ని, మీ పనులకు విజయాన్ని, మీ హృదయానికి సంతోషాన్ని అందిస్తుంది. ఈ జ్యోతిష ఫలాలను మీరు నమ్మకంతో స్వీకరించి దైవస్మరణతో పాటిస్తే మీ జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. మీరు ఎప్పటికీ విజయవంతులు కావాలని, సుఖసమృద్ధిగా జీవించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక కామెంట్ సెక్షన్లో ఓం నరసింహాయ సర్వమంగళప్రదాయ నమః అని రాయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జ్యోతిష ఫలాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలను పొందడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.